హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే జావాలో ఉన్న కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాము. సో మీకు సింపుల్గా చెప్తానండి, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. సో ఇది డైరెక్ట్ మీకు స్ట్రైట్ నేషనల్ హైవే ఎక్కినట్లయితే స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు చెన్నై వస్తుంది అనమాట. సో అట్లా కాకుండా నేను బెంగళూరు వెళ్ళాలంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక సైన్ బోర్డు ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్తే బెంగళూరు వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ రైట్ తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే మీకు ఇక్కడ బెంగళూరు వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు 100 స్పీడ్లో వెళ్తూ స్ట్రైట్ వెళ్ళిపోతే మీరు చెన్నై వెళ్ళిపోతారు. కానీ మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చి బెంగళూరు అనమాట. సో ఈ నాయుడుపేట ఆ ప్లేస్లో మీకు కట్ అవుతుంది అనమాట బెంగళూరుకి. సో తిరుపతి, చిత్తూరు, బెంగళూరు ఇట్లా కట్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ సైన్ బోర్డ్ ఫాలో అయ్యి ఈ కండిషన్ బేస్ చేసుకొని మీరు ఇక్కడ టర్న్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సేమ్ లాజిక్ మనకు కోడింగ్లో కూడా వర్క్ అవుతుంది. సో మీరు కంటిన్యూస్గా కోడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక కండిషన్ రాశారు. సపోజు మీకు కండిషన్ స్టేట్మెంట్స్ ఇఫ్, ఎల్స్, అదేవిధంగా ఎల్స్ ఇఫ్ ఉంటాయన్నమాట. సో ఈ ఎల్స్ ఇఫ్ గురించి మనము లాస్ట్లో మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ ఇఫ్ ఎల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సపోజ్ నేను ఇఫ్లో ఒక కండిషన్ రాస్తాను. సో ఈ కండిషన్ ఎట్లా ఉంటుందంటే మన రిలేషనల్ ఆపరేటర్స్, అది లెస్ దాన్ కావచ్చు, గ్రేటర్ దాన్ కావచ్చు, ఈక్వల్ టు. సో రెండు వాల్యూస్ని చెక్ చేస్తాను. ఇది దీనికంటే చిన్నదా, పెద్దదా, ఈక్వల్ టు ఉందా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ చెక్ చేసి మనకు రిలేషనల్ ఆపరేటర్స్ ఏం రిటర్న్ చేస్తాయి, ఫైనల్గా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. సో ఇది ట్రూ కావచ్చు లేకుంటే ఫాల్స్ కావచ్చు అనమాట. సో ఒకవేళ కండిషన్ ట్రూగానైతే కింద ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అది ఫాల్స్ అయ్యి ఎల్స్ పార్ట్కి వచ్చిందంటే ఇది స్కిప్ అయిపోయి సో ఎల్స్లో ఉన్న పార్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది మనకు అవసరం లేదు ఈ కోడ్. సో ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాల్స్ అయితే మనం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలని క్లియర్గా అయితే ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో దీన్ని మనం రియల్ టైంలో ఒక ప్రోగ్రామేటికల్గా ఎట్లా అనేది చూద్దాం ఒకసారి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ టైం ఎగ్జాంపుల్. మన ఇండియాలో ఓట్ వేయాలంటే ఎంత ఏజ్ ఉండాలి? సో మినిమం 18+ ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఏజ్ తీసుకుంటున్నా. సో ఇంట్ పర్సన్ ఏజ్ ఈక్వల్ టు 20. సో ఒక ఈ పర్సన్ యొక్క ఏజ్, ఇతను ఎలిజిబులా కాదా ఓటింగ్కి మనం చెక్ చేయాలనుకుంటున్నాం. సో నేను ఇప్పుడు ఇఫ్ కండిషన్లో ఏం రాస్తానంటే, సో ఈ పర్సన్ ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో నేనేం చేస్తానంటే పర్సన్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఇస్తాను. సో 18 ఉండొచ్చు, లేకుంటే 18 కంటే ప్లస్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక ప్రింట్ చేస్తున్నా. ఏం చేస్తున్నాను, ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని రాస్తున్నా. సో ఈ పర్సన్ ఓటింగ్కి ఎలిజిబుల్ అని. సో నేను ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇఫ్ కండిషన్లో మీరు అడగచ్చు ఈ కర్లీ బ్రేసెస్ ఎందుకు పెట్టలేదు అని. సో పెట్టినా వర్క్ అవుద్ది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వచ్చింది. సో నేను ఈ కర్లీ బ్రేస్ ఎందుకు పెట్టలేదంటే మీరు సింగిల్ స్టేట్మెంట్ రాసేటప్పుడు కర్లీ బ్రేస్ అవసరం లేదు. సో ఇమీడియట్ నెక్స్ట్ లైన్ అనేది ఇఫ్ కండిషన్కి దాని లోపల ఇఫ్ కండిషన్ ఉన్నట్టే తీసుకుంటుంది అనమాట. సో నేను అదే ఇప్పుడు ఇంకొకటి రాస్తాను చూడండి. సో టెస్టింగ్ అని పెడుతున్నా ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇఫ్ కండిషన్ ప్రింట్ అయిపోయింది, ఇక్కడికి ఈ పార్ట్ అయిపోయింది, బట్ స్టిల్ ఇది కూడా ప్రింట్ అవుద్ది. ఎందుకంటే ఇది మన కోడ్ ఫ్లో అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ప్రింట్ అయిన తర్వాత ఈ system.out.println అని కూడా ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే దీనికి ఎటువంటి కండిషన్ లేదు. సో ఈ ఇఫ్ కండిషన్ ఓన్లీ ఫస్ట్ లైన్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో మీరు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇఫ్ కండిషన్ లోపల మీరైతే కర్లీ బ్రేసెస్లో మీరు దాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఇచ్చినట్లయితే మీకు 2 ప్రింట్ అవుతాయి చూడండి ఇప్పుడు. సో అదేవిధంగా నేను ఇది ఎల్స్లో ప్రింట్ చేయాలనుకున్నా టెస్టింగ్ అనేది. టెస్టింగ్ కాకపోతే సపోజ్ నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఎల్స్ ఇచ్చేసి కిందకు వచ్చి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ కండిషన్ ట్రూ అయింది, పర్సన్ అనేవాడు
18 కంటే ఎక్కువ ఉండాలి లేకుంటే ఈక్వల్ ఉండాలి. సో ఈ కండిషన్ ట్రూ అయింది, ఎందుకంటే పర్సన్ ఏజ్లో ఎంత ఉంది, 20 ఉంది. సో 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్స్ ఎప్పుడు వస్తుందంటే, సో నేను 22 అని ఇస్తున్నా ఇక్కడ, లేకుంటే పర్సన్ ఏజ్ ఇక్కడ మార్చేస్తున్నా 28 అని ఇస్తున్నా, సారీ 17 అని ఇస్తున్నా. సో ఇతను మైనర్. సో 17 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 17 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేది ఫాల్స్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఆబ్వియస్గా మీకు ఎల్స్లోకి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ. సో ఈసారి మనకు ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అనేది ప్రింట్ అవ్వాలి, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అనేది మాత్రమే ప్రింట్ అయిందనమాట. సో అట్లా మీరు మల్టిపుల్ కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే, ఇప్పుడు నేను కర్లీ బ్రేసెస్ పెడతాను. సో ఇక్కడ సింగిల్ లైన్ మాత్రమే ఇఫ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో నేను అట్లా కాకుండా ఎల్స్కి ఇఫ్కి నేను కర్లీ బ్రేసెస్ పెట్టి, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే పర్సన్ ఏజ్ అనేది ప్రింట్ చేస్తున్నా. పర్సన్ ఏజ్ ఈజ్ అని చెప్పి కన్కాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేసి పర్సన్ ఏజ్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో సేమ్ ఇదే నేను ఇక్కడ కూడా ప్రింట్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, ఎందుకంటే రీజన్ చెప్తున్నాం అనమాట. పర్సన్ ఏజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి, ఎందుకంటే ఈ 2 స్టేట్మెంట్స్ బిలాంగ్స్ టు ఎల్స్ బ్లాక్ అనమాట. కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ ఎండింగ్ ఈ లోపల ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇప్పుడు అదే ఇక్కడ 20 ఇస్తున్నా ప్రీవియస్ లాగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రాకెట్స్లో ఉన్న ఇఫ్ కండిషన్ ఉన్న 2 బ్లాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి చూడండి. సో ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, సో పర్సన్ ఏజ్ ఈజ్ 20. సో ఇట్లా మీరు కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి సిస్టమ్ యొక్క ఫ్లోని బ్రేక్ చేయొచ్చు అనమాట. సో మనకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా. సో ఓన్లీ ఇక్కడే ట్రూ అయిపోయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి ఇంకా వెళ్ళదు. ఎల్స్ పార్ట్కి ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఫాల్స్, ఇఫ్ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తే దెన్ ఓన్లీ ఇట్స్ కమ్ టు ఎల్స్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఇఫ్ రాసినా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఎల్స్ రాయాలంటే ఖచ్చితంగా మీరు ఇఫ్ రాయాలన్నమాట. సో నేను ఇఫ్ లేకుండా నేను డైరెక్ట్ ఇక్కడ ఎల్స్ రాశానంటే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇఫ్ రాశారంటే, ఎల్స్ రాశారంటే దానికి ఖచ్చితంగా మీరు ఇఫ్ అయితే రాయాలి. సో ఇక్కడ చూడండి మీకు ఎర్రర్ క్లియర్గా చెప్తుంది, ఎల్స్ వితౌట్ ఇఫ్ అని. సో ఇట్లా ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. మీరు ఖచ్చితంగా ఇఫ్ రాసిన తర్వాతే మీరు ఎల్స్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు రాయాలన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి. సో ఇక్కడ దీన్ని చేస్తున్నాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట జావాలో. సో మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ చేస్తే లెంగ్తీ అయిపోతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.